హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. విరాట్ కోహ్లీ మాత్రమైతే సచిన్ టెండూల్కర్ రికార్డు, అదేవిధంగా రాహుల్ ద్రావిడ్ రికార్డుని అయితే బద్దలు కొట్టడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఒకే మ్యాచ్లో 3 రికార్డులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ రికార్డులు ఏంటి, వాటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతోనైతే తలపడింది. ఈ మ్యాచ్లో టీమిండియా మాత్రమైతే 4 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. మరి ఫైనల్లో ఏ జట్టుతో తలపడుతుందో అనేది అయితే ఈరోజు అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా సమిష్టి ప్రదర్శనతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే మ్యాచ్లో టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ మాత్రమైతే కొన్ని అరుదైన రికార్డులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డు, అదేవిధంగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డుని అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఆ రికార్డులు ఏంటి అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 84 పరుగులతోనైతే రాణించడం జరిగింది. 84 పరుగులు చేయడంతోనే కొన్ని రికార్డులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా అయితే రికార్డుని అయితే క్రియేట్ చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఛాంపియన్ ట్రోఫీలో 744 పరుగులు అయితే చేయడం జరిగింది. గతం వరకు అయితే మన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ అయితే ఉండడం జరిగింది. 701 పరుగులతోనైతే హైయెస్ట్ స్కోర్గా అయితే ఉండడం జరిగింది ఛాంపియన్ ట్రోఫీలో. ఓవరాల్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకుంటే మొదటి పొజిషన్లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 791 పరుగులతోనైతే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఆ సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి మన విరాట్ కోహ్లీ 744 పరుగులతోనైతే సెకండ్ పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్ మ్యాచ్లో 47 పరుగులు చేస్తే మాత్రమైతే క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టి ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అయితే విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సెకండ్ పొజిషన్లకు అయితే దూసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఇదే మ్యాచ్లో వచ్చేసరికి భారత్ తరపున ఐసీసీ టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక రికార్డు వచ్చేసరికి విరాట్ కోహ్లీకి అంటే చేజింగ్ పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. చేజింగ్ కంటే కింగ్ కోహ్లీ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో రాణిస్తారని కూడా తెలిసిన విషయమే. అయితే చేజింగ్లో కూడా విరాట్ కోహ్లీ అయితే ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అంతర్జాతీయ వన్డేలో ఇప్పటి వరకు మన విరాట్ కోహ్లీ 8000 పరుగులు అయితే బాదడం జరిగింది. ఒక మైల్ రాయి అయితే అందుకోవడం జరిగింది. ఇప్పటి వరకు టీమిండియా తరపున మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వచ్చేసరికి 8720 పరుగులతోనైతే టాప్ పొజిషన్లో ఉన్నాడు. రెండో స్థానంలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ 8000 రన్స్ అందుకోవడంతోనే రెండో స్థానంలో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 6115 పరుగులతోనైతే మూడో పొజిషన్లో అయితే ముగ్గురు ప్లేయర్ వచ్చేసరికి చేజింగ్లో కింగ్ మేకర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. భారత్ తరపున ఇప్పటి వరకు ఈ ముగ్గురు అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లు అయితే ఉండడం జరిగింది చేజింగ్ పొజిషన్లో వచ్చేసరికి. అదే విధంగా ఐసీసీ వన్డే టోర్నమెంట్లో వచ్చేసరికి అది వరల్డ్ కప్ కానీ ఛాంపియన్ ట్రోఫీలో కానీ అత్యధిక హాఫ్ సెంచరీ చేసిన దానిలో మన విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది. సచిన్ టెండూల్కర్ గారి రికార్డుని అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఐసీసీ వన్డే టోర్నమెంట్లో వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ గారు అయితే 23 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడంతో 24 హాఫ్ సెంచరీలతో అయితే టాప్ పొజిషన్లో అయితే దూసుకెళ్లడం జరిగింది. విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఇదొక రికార్డుని అయితే నెలకొల్పడం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక రికార్డు వచ్చేసరికి మన టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ గారి రికార్డును కూడా విరాట్ కోహ్లీ అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఇప్పటి వరకు టీమిండియా తరపున అత్యధిక క్యాచ్లు పట్టిన దానిలో రాహుల్ ద్రావిడ్ అయితే టాప్ పొజిషన్లో ఉన్నాడు ఇప్పటి వరకు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అయితే 2 క్యాచ్లు అయితే పట్టడం జరిగింది. జోస్ ఇంగ్లీష్, నాథన్ ఎలిస్ క్యాచ్లు పట్టి మన రాహుల్ ద్రావిడ్ గారి రికార్డుని అయితే బద్దలు కొట్టడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ గారు వచ్చేసరికి ఓవరాల్గా అన్ని మ్యాచ్లో కలిపి 334 క్యాచ్లు అయితే పట్టడం జరిగింది. దాన్ని మన విరాట్ కోహ్లీ బీట్ చేసి 336 క్యాచ్లతోనైతే ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది భారత్ తరపున వీళ్ళిద్దరు మాత్రమైతే అత్యధిక క్యాచ్లు అయితే పట్టిన. ఆ తర్వాత చూసుకుంటే మహమ్మద్ అజరుద్దీన్ వచ్చేసరికి 261 క్యాచ్లు, సచిన్ టెండూల్కర్ 256 క్యాచ్లు, మా రోహిత్ శర్మ వచ్చేసరికి 223 క్యాచ్లతోనైతే వరుస లిస్టులో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్ అంతర్జాతీయ క్రికెట్లో చూసుకుంటే టాప్ పొజిషన్లో శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధన 440 క్యాచ్లతోనే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత రిక్కీ పాంటింగ్ వచ్చేసరికి 364 క్యాచ్లతో సెకండ్ పొజిషన్. రాస్ టేలర్ వచ్చేసరికి 351 క్యాచ్లతోటి మూడో పొజిషన్. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే 4వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇండియా
కేటగిరీలో తీసుకుంటే విరాట్ కోహ్లీ టాప్ పొజిషన్. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ 4th పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా విరాట్ కోహ్లీ అయితే ఒకే మ్యాచ్లో ఇన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది విరాట్ కోహ్లీ మాత్రం. అయితే ఇంకొక ఫైనల్ మ్యాచ్ అయితే మిగిలి ఉంది. ఫైనల్ మ్యాచ్లో మన విరాట్ కోహ్లీ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతారనేది అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.